ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మరి పునరుద్ధాన పండుగను యేసు ప్రభు వారు మరణించి లేచినటువంటి దినాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ఆది నుండి మరి ఎప్పటి వరకును భూమి మీద పుట్టినటువంటి మనుషులు చాలామంది దేవుళ్ళుగాను మరి అలాగే అధికారులుగాను ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. లేపబడినటువంటి వారు యేసు ప్రభు వారు మాత్రమే తప్ప ఈ సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మరణించి మరలా లేచి ఉండలేదు. ప్రియులారా, మరణించి లేచి ఉండలేదంటే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కానీ యేసు ప్రభు వారు మరలా యేసు ప్రభు వారు రాకముందు కూడా కొంతమంది మరణించిన వారు లేచిన వారు ఉన్నారు, మరలా చనిపోయారు. కానీ ప్రభువారు మాత్రమే తిరిగి లేచి ఆ విధముగానే ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం చూడవచ్చు. దేవుని యొక్క సేవకుల ద్వారా మరి యేసు ప్రభు వారి ద్వారా కూడా లాజరు కానీ, విధవరాలైనటువంటి కుమారుడు కానీ, ఇంకా కొంతమంది ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా కొంతమంది చనిపోయిన వారు లేపబడ్డారు, కానీ మరలా వారు చనిపోయారు. కానీ యేసు ప్రభు వారు మాత్రమే ఈ భూలోకములో మరణించి మరలా లేచి పరలోకమునకు ఆరోహణమైనటువంటి వ్యక్తి ఈయన మాత్రమే. అందుకనే ఆయన్ని దేవుడిగా మనందరం కూడా మరి పరిగణిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియులారు, మరి ఆయన లేచిన రోజున కొన్ని సంఘటనలు జరిగినవి. ఆ సంఘటనల్లో ఒక సంఘటనను మనము ఈరోజు ధ్యానించుకుందాం. ప్రియులారా, అదేంటంటే యేసు ప్రభు వారు మగ్దలేనే మరియకు కనిపించటం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండరు చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట పెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ప్రియులారా, ఇక్కడ మగ్దల మరియ మాత్రము వెళ్ళినట్లుగా యోహాను గారు చెప్తున్నారు. ప్రియులారా, మరి ఆ మగ్దల మరియ వెళ్ళినప్పుడు కనిపించకుండా పోయేటప్పటికి మరలా పేతురు శిష్యుడు యోహాను దగ్గరకు వచ్చి, ఇక్కడ పేతురు పేరు చెప్పబడలేదు కానీ శిష్యుని పేరు యోహాను అని మనము తెలుసుకోగలం. ప్రియులారా, వచ్చి చెప్పినట్లు వారిద్దరూ వెళ్ళారు, వారు వచ్చేసారు. క్రింది వచనాల్లో మనం చూసినట్టయితే ఆమె ఏడుస్తూనే సమాధి వద్ద ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆమెకు దర్శనమిచ్చి, నేను తండ్రి వద్దకు వెళ్ళలేదు, ఇంకా నన్ను ముట్టుకోవద్దని చెప్పి, నేను మృతుల్లో నుండి లేచానని సహోదరులకు చెప్పమని ఆయన పరలోకమునకు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఇక్కడ గమనించవలసింది, మగ్దల మరియ చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళింది. మగ్దల మరియ మాత్రమే వెళ్ళలేదు. ప్రియులారా, మనము మార్కు శుభవార్తలో చూసినట్లయితే విశ్రాంతి 16వ అధ్యాయము 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అనే మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఆవిడు పొర్లించునని ఒకరితోనొకరు చెప్పుకొని చుండిరి. వారు కన్నులు ఎత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండటం చూచిరి.
ఇక్కడ మనము చూడవచ్చు ప్రియులారా. ఇక్కడ ముగ్గురు స్త్రీలు వెళ్ళినట్లుగా, మరి ఏ స్త్రీలు అంటే కానీ ఒంటరిగా బయలుదేరదు ప్రియులారా. చీకటి ఉండగానే మరి ముగ్గురు బయలుదేరినట్లుగా, మగవారేమో తర్వాత లేద్దాంలే అని చెప్పేసి అనుకున్నారు. కానీ వీరు మాత్రము ముగ్గురు పెందల కాడ లేచి వెళ్ళినట్లుగా, ఈమెతో పాటుగా వీరితో పాటుగా ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నట్టుగా లోకగారైన చెప్తారు. లోక శుభవార్త 24వ అధ్యాయము. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. 10వ వచనంలో చెప్పబడుతుంది, వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అంటే కొంతమంది స్త్రీలు బయలుదేరి వెళ్ళారు ప్రియులారా. ఇక్కడ మనము చూసినట్లయితే కొంతమంది స్త్రీలు వెళ్ళారు. వారందరూ మరలా ఆ సమాధి మూసి ఉంటుందేమో అనుకున్నారు. వారు వెళుతూ కూడా అక్కడ రాయి ఎవరు దొరికిస్తారు, మగవారు ఎవరు లేరు కదా. లోక శుభవార్త మార్కు శుభవార్త 16వ అధ్యాయము 3వ వచనంలో, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. మగ్దలేనే మరియ ఒక్కతే కాదండి, ఆమె ఒక్కతే వెళ్ళిపోయి సమాధి యొక్క రాయిని తొలగించేటువంటి శక్తి ఆమెకు లేదు కనుక కొంతమంది స్త్రీలు బయలుదేరారు. ఆ స్త్రీలందరూ కలిపి వెళ్ళారు, చూచారు. చూస్తే అక్కడ ఏమీ లేదు. వారు బయలుదేరి మరి లోక శుభవార్త చెప్పబడుతుంది. ప్రభువు 3వ వచనము, ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగపడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో చెప్పాను. కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఎప్పటికే అది యేసు ప్రభు వారు లేచి ఉన్నారు. లేచి ఉన్నప్పుడు దేవదూతలు కనిపించారు. వారికి ఆయన ప్రభువు లేచి ఉన్నాడని చెప్పారు. వారు వచ్చి శిష్యులకు చెప్పారు. మరి శిష్యులు వెళ్ళారు. మరి మగ్దలే మరియ మాత్రమే ఎందుకు దేవుడు కనిపించాడు? మనము ఆ విషయాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, మగ్దలనే మరియ వెళ్ళింది, ఇంకా కొంతమంది స్త్రీలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాయి పొర్లింపబడి ఉంది, సమాధిలో యేసు ప్రభు వారు లేరు, దేవదూతలు చెప్పారు. ఆ విషయాన్ని వచ్చి శిష్యులకు చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మగ్దల మరియతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరి పని వారు చేసుకుంటున్నారు. యేసు ప్రభు వారు మరి లేచారని విశ్వసించిన వారు కొంతమంది ఉండవచ్చు, లేదా ఏం జరిగిందో తెలియదు కదా, మనకెందుకులే, మనం వెళ్ళాము, సమాధి దగ్గరికి వెళ్ళాము, ఏదో ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళాము, మన పని అయిపోయింది, ఆయన లేడు, మనం ఏం చేస్తాము, చనిపోయిన వాళ్ళ కోసం మనము ఏం చేస్తే మాత్రం ఏం జరిగిందో మనకేం తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరి ఇండ్లకు వారు బయలుదేరి వెళ్ళిపోవటానికి సిద్ధపడినట్టుగా, లేదంటే ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. వీరందరూ కూడా గలిలయ ప్రాంతానికి సంబంధించిన వారు. గలిలయ మరి ఆ జిల్లా 240 గ్రామాలు ఉన్నటువంటి జిల్లా. ఆ ఊర్లోనే కానా, నజరేతు, మరి ఆ పరిసర ప్రాంతాల్లోనే కపర్నహూము, ఇవన్నీ కూడా ఆ జిల్లాలోనే ఉన్నాయి, గలిలయ 2 జిల్లాలోనే. ఈ స్త్రీలు కానీ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కానీ మరి ఆ గలిలయ వాసులై ఉన్నారని మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ప్రియులారా. వారు వారి యొక్క పట్టణాలకు, వారి యొక్క గృహాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారేమో. ఎందుకంటే పాస్కా బలి నిమిత్తము, పాస్కా విందు నిమిత్తము వారందరూ యెరూషలేముకు వచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయింది, యేసు ప్రభువును సిలువ వేశారు, వారు బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారేమో, లేదా వారి పనులను నిమగ్నమైపోయి ఉన్నారేమో. వారితో పాటుగా ఈ విషయము స్త్రీలు వెళ్ళి
మగ్దలేనే మరియ ఇతర స్త్రీలు కూడా వెళ్ళి పేతురు యోహాను గారితో చెప్పుకున్నప్పుడు వారు పరిగెత్తుకుని వచ్చారు, చూచారు, ఏమీ కనిపించలేదు. లేచాడంటావా, లేలేదంటావా, ఏదైనా జరిగిందంటావా, జరగలేదంటావా, దోత చెప్పింది ఏంటి అని వారును వెళ్ళిపోయారు ప్రియుల. కానీ ఇక్కడ ఈమె మాత్రము ఆ సమాధి వద్దనే ఉంది, ఈమె మాత్రమే ఉంది, మిగతా వారెవరూ లేరు ప్రియులారా. ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోయారు ప్రియులారా. యేసు ప్రభు వారి మీద అధికమైనటువంటి ప్రేమ చేత ఈమె ఏడుస్తూనే ఉంది ప్రియులారా. ప్రభు చిత్త ప్రకారం అయితే తండ్రి వద్దకు వెళ్ళిన తరువాత తప్ప మనుషులకు ఎవరికి కనిపించకూడదు. మరి తండ్రి వద్దకు వెళ్లకుండానే తర్వాత కనిపించి ఉండేటటువంటి వాడేమో, కానీ ఈమె యొక్క పట్టుదల లేదా ఈమె యొక్క వేదన చూసినటువంటి ప్రభు మొట్టమొదటిగా ఆమెకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తులలో మొదటి స్త్రీగా మగ్దలేనే మరియను మనము చూడవచ్చు ప్రియులారా. వారు తండ్రి వద్దకు వెళ్ళి వచ్చినటువంటి ప్రభువును వారు చూచారు, కానీ తండ్రి వద్దకు వెళ్లకుండానే మృతులలో నుండి లేచినటువంటి క్రీస్తును దర్శించుకున్నది, చూచినది, మాట్లాడినది మగ్దలా మరియ మాత్రమే. ఎందుచేత? ఆమెతో వచ్చిన వారికి ఆ భాగ్యం దక్కలేదు. ఎందుచేత? అలాగే ప్రియులారా, మన విశ్వాస ప్రయాణంలో కూడా, మన ప్రార్థనలో కూడా మగ్దలా మరియ వలె పట్టుదల కలిగి ఉండాలి. పునరుద్ధాన దినమున మనకు నేర్పబడుతున్నటువంటి పాఠం, మనకు చెప్పబడుతున్నటువంటి సువార్త ఇదే ప్రియులారా. ఏ విషయంలోనంటే కానీ అక్కడ వారందరూ కూడా తమ తమ విషయముల నిమిత్తము, తమ తమ పనుల నిమిత్తము, మానవ పనుల నిమిత్తము వారు వెళ్ళిపోయారు ప్రియులారా. దేవుని గూర్చినటువంటి చింత కానీ, దేవుణ్ణి గూర్చినటువంటి ఆలోచన కానీ వారికి లేదు కనుకనే వారి వారి పనుల నిమిత్తం ఉంది ఆలోచన. ఎంతవరకు అంటే కొంతవరకే, కానీ అంతము వరకు సహించువాడు ధన్యుడు అన్నట్లుగా మరి యేసు ప్రభు వారిని చూచే అంత మటుకు కూడా ఈ మగ్దలా మరియ మాత్రము ఏడుస్తూనే ఉంది ప్రియులారా. అటువంటి పట్టుదల కలిగినటువంటి మగ్దలా మరియ వలె మనము ఉండాలి. అందుకనే వెదకండి మీకు దొరుకుతాను, తట్టండి మీకు తెరుస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఒకసారి అడగటం కాదు, 2 సార్లు అడగటం కాదు. మనకు దొరికే అంతవరకు వెతకాలి, మనం దొరికే అంతవరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎటువంటిదిగా ఉండాలంటే దేవుని నిమిత్తమైనదిగా ఉండాలి ప్రియులారా. దొరికే వరకు అంటే మన యొక్క సుఖభోగాలు నిమిత్తము మనం ప్రార్థించే వారిగా ఉండకూడదు. దేవుని కొరకు, దేవుని పని కొరకు మనము వెతికే వారిగా ఉండాలి ప్రియులారా. మగ్దలా మరియ పట్టుదల కలిగి, భారము కలిగి ప్రార్థిస్తూ, ఏడుస్తూ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోగలిగింది. ఆమెతో వచ్చినటువంటి స్త్రీలు ఆమె అంత ఓపికగాను లేరు, ఆమె అంత బాధను పడలేదు కనుక వారికి దేవుని యొక్క దర్శనాన్ని పొందలేకపోయారు. ఆమె నేను ప్రభువును చూచానని అందరికీ సంతోషంతో చెప్పుకోగలిగింది. ఆమె ఎంతైతే భారంతో ఏడ్చిందో అంతకన్నా సంతోషముతో ఆమె వారందరికీ తన దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. మరి అందును బట్టి పరమగీతాలు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఒకసారి చూసినట్లయితే, రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకినను అతడు కనబడకయుండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకుంటుని. నేను వెదకినను అతడు కనబడలేదు,
పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితురా అని నేను అడుగుతాను. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రియుడు నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడను. వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుని ఉంటుని నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చి నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకుని వచ్చి అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రియురాలు తన ప్రాణప్రియుని కోసము వెతుకుతుంది. అది ఎప్పుడు రాత్రి వేళ ఆయన కనిపించకుండా పోయినప్పుడు, రాత్రి సమయంలో ఆమె రాజవీధుల్లో పట్టణ వీధుల్లో సంత వీధుల్లో తిరుగుతూ ఉంది. ప్రియులారా, రాత్రి వేళ అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి దుర్మార్గపు క్రియలు జరుగుతున్నటువంటి వేళ తన ప్రాణ మానాలకు సహితము ఆమె లెక్క చేయకుండా ఆమె కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం సేపటికి వస్తాడేమో నా ప్రాణప్రియుడు, లేదంటే ఎవరికైనా చెప్పుదామేమో, ఎవరైనా తోడు పెట్టుకుందా వెళదామేమో, లేదో తెల్లారేటప్పటికి వస్తాడేమో నేను ఆమె ఆలోచించలేదు. ప్రియులారా, ఆలోచించకుండా ఆ రాత్రి వేళే నేను ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును. కానీ వెతికింది, కొంతమందిని అడిగింది, కనిపించలేదన్నారు, నిరుత్సాహపడలేదు, వెతుకుతూనే ఉంది. ఆఖరికి ప్రాణప్రియుడు కనపడ్డాడు. ప్రియులారా, తీసుకొచ్చుకుంది, ఇంట్లో పెట్టుకుంది, సంతోషముగా జీవిస్తూ ఉంది. ఎందువల్ల ఆమె ఆ ప్రాణప్రియుని కోసము ఆ రాత్రి వేళే అప్పుడే బయలుదేరింది, దొరికే వరకు విడిచిపెట్టలేదు. మరి నీవు దేవుడు నీకు సమాధానం చెప్పే వరకు, దేవుడు నీకు కనిపించే వరకు మగ్దలా మరి వలె, ఈ ప్రాణప్రియుని వెతికినటువంటి ప్రియురాలు వలె నీవు నేను జీవిస్తున్నామా? అటువంటి సాహసం మనం చేయగలుగుతున్నామా? అటువంటి ఓర్పు కలిగినటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? కొనసాగిస్తే ఈ పునరుద్ధాన పండుగ ద్వారా, ఈ ఈస్టర్ పండుగ ద్వారా మగ్దలా మరియ వలె నీవు నేను కూడా పట్టుదల కలిగి ప్రార్థిస్తే పొందగలుగుతాం. ఆయన యొక్క దర్శనాన్ని పొందగలుగుతాం. ప్రియుణ్ణి వెతుక్కున్న ప్రియురాలు వలె ప్రభువును మనము ఆమె వెతికినట్లయితే ప్రభువు మనకు దొరుకుతాడు ఖచ్చితంగా. ప్రియులారా, ఎందుకంటే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10 వచనాల నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనము చదవటానికి, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేయక వాడు బ్రతుకు దినములన్నట్టు నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచును, ఏలైనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ప్రియులరా, ఈమె బహు దుఃఖాక్రాంతులని గంటల తరబడి ఆ మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈమె త్రాగి ఉందేమో, మత్తురాలై ఉందేమో అని ఏలి అనుకుని ఆమెను తట్టి లేపినప్పుడు, నేను త్రాగలేదు బాబు, నేను బహు దుఃఖముతో భారము కలిగి ప్రార్థిస్తున్నాను అన్నప్పుడు ఆమె అడిగినది దేవుడు ఆమెకు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాగే ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనేను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పింది. ఇక్కడ యాకోబు కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా లేడు యాకోబును. కానీ దేవుడు దీవించేవాడైతే యాకోబు నిన్ను దీవిస్తున్నానని దీవించేవాడు. దేవుని దీవించడానికి ఇష్టం లేదు, కానీ వదలక దేవుణ్ణి పట్టుకొని తెల్లవార్లు
పెనుగులాడుతూ ఉన్నాడు. ఆఖరికి దేవుడు తుంటి మీద పడతాడు, అయినా వదలలేదు. వదలకుండా పట్టుకొని ఉండటం వలన చివరకు యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46 నుంచి 49 వరకు 51 వరకు 52 వరకు చూచినట్లయితే, వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరే. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తేమయ్య కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుడను. ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేసి మొదలుపెట్టను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసను. ఈ గుడ్డి వారిని, ఎందుకురా నువ్వు ఎంతసేపటి నుంచో అరుస్తున్నావు, ఆయన పెద్ద సమూహంలో ఉన్నాడు, ఆయన్ని గోడు పట్టించుకోడురా అని ఎంతోమంది గద్దించారు. అయినా వారు గద్దించే కొంది మరెక్కువగా కేకలు వేసినట్లుగా మనం చూడవచ్చు. మరి ఈ గ్రుడ్డివాడు కానీ, అలాగే యాకోబు కానీ, యాకోబును దేవుడు కొట్టాడు, తొంటి విరిగిపోయింది, అయినా పట్టు వదలలేదు. అన్న చూచేవారికి ఆమె మత్తురాలేమో అనేంతగా పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉంది. ఈ పరమగీతాల్లో ఈ ప్రియుని వెతికే ప్రియురాలు కూడా రాత్రి వేళ తనకేమైపోతుందో అని ఆలోచించలేదు, కనిపించే వరకు వెతుకుతూనే ఉంది. మగ్దల మరియ కూడా అందరూ వెడలిపోయిన ఆమె సమాధి వద్దనే ఏడుస్తూ ఉంది. అంటే పట్టుదల కలిగి. కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో కార్యం జరక్క ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థిస్తున్నా దేవుడు నీ మీద కరుణ చూపలేదు అని హేళన చేసేవారు ఉండవచ్చు. లేదా దేవుడే నువ్వు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవుడే నిన్ను ఏదైనా శోధన చేత, వ్యాధి చేత బాధపరచవచ్చు. అలా బాధపరిచినప్పుడు కానీ, అలా ఇతరులు మనలను మన విశ్వాసముల నుండి తొలగించినప్పుడు కానీ, తొలగిపోయి ఉంటే మగ్దల మరియతో వచ్చినటువంటి స్త్రీలు వెళ్ళిపోయినట్లుగా మగ్దల మరియ కూడా వెళ్ళిపోతే మగ్దల మరియకు దేవుని యొక్క దర్శనము పొందేది ఉండేది కాదు. అలాగే ప్రాణప్రియుని కోసము ఆమె ఆ విధముగా వెతికి ఉండకపోతే ప్రాణప్రియుని దక్కించుకునేది కాదు. గురుడ్డివాడు ఇతరులు ఏదో అంటున్నారు, ఇతరులు నీవు ఎందుకురా అరుస్తున్నావు అంటున్నారు, ఎందుకురా ప్రార్థన చేస్తున్నావు అంటున్నారు, నీ ప్రార్థన ఎవడంటున్నాడరా, ఆయన నీ ప్రార్థన వింటాడేంట్రా అని హేళన చేసినటువంటి వారు, గద్దించినటువంటి వారు ఉన్నా కానీ మరి గద్దించే కొందే మరీ ఎక్కువగా మరి కేకలు వేసినప్పుడు ఆయన పొందుకున్నటువంటి దృష్టిని మనం చూసినట్లయితే మనము కూడా ఆ విధముగా పట్టుదల కలిగి ప్రార్థించాలి. మనం పట్టుదల కలిగి ప్రార్థించే విషయాల్లో ఏ విషయంగా ప్రార్థిస్తుంటాము అని అంటే, మనకు అవసరమైన గుడ్డువాడు మరీ ఎక్కువగా కేకలు వేశాడు. ఎందుకు? తనకు అవసరం, చూపు అవసరం. కానీ అలాగే అన్న కూడా ప్రార్థించింది, దేవుడు విన్నాడు. దేని గురించి? ఆమెకు బిడ్డలు లేరు, బిడ్డ కావాలని చెప్పేసి, బిడ్డలు కావాలని అనలేదు, బిడ్డ కావాలి అంతే. కానీ దేవుడు కృపగలిగాడు, ప్రేమ కలిగినవాడు అంటే ఇంకా ఎక్కువ బిడ్డలను ఇచ్చాడు. కానీ ఆమె ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నా దగ్గర ఉంచుకుంటాను అనలేదు, మరలా దేవునికి సమర్పించేస్తాను అంటుంది. ఈ దృష్టి పొందితే నేను లోకాన్ని చూస్తాను అని చెప్పేసి అంటున్నాడు.
అలాగే ప్రియులారా, మన ప్రార్థన కూడా మనకేది అవసరమో, గురుడువాడికి సూపు అవసరం, అన్నకు బిడ్డ అవసరం, అడిగింది పొందుకుంది. కానీ మనము అనవసరమైనటువంటి విషయాలను గూర్చి ఉపవాసాలు చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం పట్టుదల కలిగి. ఏ విషయాల్లోనూ నేను బాగా ధనవంతుడిగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని, గొప్పోడిగా ఉండాలని ఇటువంటి ప్రార్థనలు చేస్తున్నాడు. మనకేది అవసరమో, నీకు ఉద్యోగం అవసరం అనుకో, ఉద్యోగం గురించి ప్రార్థన చేయి. చదువు అవసరం, చదువు గురించి ప్రార్థన చేయి. ఆరోగ్యం అవసరం, ఆరోగ్యం గురించి ప్రార్థన చేయి. కానీ మనము మనకు అవసరమైన దాన్ని కాదు, అనవసరమైనటువంటి విషయాలను గురించి మనము ప్రార్థిస్తుంటాము. ఎడ్ల విషయమై మగ్దలే మరియా దేవుని విషయమై, కణవాళ్ళందరూ కూడా వారి వారి పనుల నిమిత్తమై వారు వెళ్ళినా కానీ మగ్దలే మరియా దేవుని విషయమై ప్రార్థిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ప్రియులారా, మరి యాకోబు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందడం నిమిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఎంత గొప్పతనం ఉందో, ఎన్ని బహుమానాలు ఉన్నాయో తెలుసుకున్నాడు కనుక నీవు ఆశీర్వదించు అని పట్టుబట్టాడు. ప్రియులారా, అయితే మనమైతే ఏం చేస్తున్నామంటే, ఏ విధంగా ప్రార్థనలు చేస్తున్నామంటే మనం చూడవచ్చు. లోకాసువార్త 12:22 ఆయన అంతటా శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మీరు పక్షులను చూడండి, మరి వాటిని పోషిస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని పోషిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు వాటిని గురించి ప్రార్థన చేస్తున్నారు అని దేవుని విషయమై, దేవుని కార్యాల విషయమై మీరు ప్రార్థిస్తే దాన్ని పొందుకుంటారు. కానీ మీరు తిండి కోసము, ధరించుకోవడం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని వారికి చెప్పినట్లుగా మనం చూడవచ్చు. అందుకని లోకాసువార్త 10:39 మనం చూసినట్టయితే, ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పరిపెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువా, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని చెప్పబడుతుంది. ప్రియులారా, అందుకనే కొలసీలకు రాస్తూ 3:2 మనం చూసినట్లయితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, మనమైతే భూలోక సంబంధమైనటువంటి వాటిని గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, పొందుకోలేకపోతున్నాం. ప్రియులారా, అవసరమైన దానిని నీవు ప్రార్థించినట్లయితే, పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే, దేవుడు పరలోకమునకు వెళ్ళవలసిన వాడు మరి తన యొక్క కార్యాన్ని మధ్యలో ఆపి మగ్దలకు ఏ విధంగా దర్శనమిచ్చాడు, యాకోబును దీవించడానికి ఇష్టం లేకపోయినా యాకోబు మరి ఏ విధంగా మరి దీవించాడు, ఆ విధంగా నీవు నేను కూడా పొందుకోవాలంటే, దేవుని దీవెనలు కానీ దేవుని యొక్క దర్శనాన్ని కానీ మనం పొందుకోవాలంటే మనము ఆ విధమైనటువంటి ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి, ఆ విధమైనటువంటి మనస్తత్వాలను కలిగి ఉండాలి. అందుకని 1 కొరింథీయులకు 11:1 అంటున్నాడు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అని చెప్తున్నాడు. పిల్లరా, ఆ విధంగా నడుచుకున్నట్టయితేనే మరి నన్ను పోలి నడుచుకుంటే, క్రీస్తు తన కోసం కాకుండా ప్రజల కోసం ఆయన నడుచుకున్నాడు, ఆయన పొందుకున్నాడు. మరి అలాగే పౌలు గారు కూడా తన కోసం కాకుండా క్రీస్తు కోసము
ఆయన నడుచుకున్నాడు, మరి అందును బట్టి దీవించబడ్డాడు. మనము కూడా ఈ లోక సంబంధమైనటువంటి పనులకు గురించి కాకుండా క్రీస్తుని గురించి మనము దేవుణ్ణి పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే, ముఖ్యంగా మనకు అవసరమైనట్లని గూర్చి దేవునికి పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తన దీవెనలను, తన కృపావరాలను మనకు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.